IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేపే ఆయన ప్రమాణ స్వీకారం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడ్డాం, జాబ్లు పోయినాయి, మా లాంటి వాళ్ళు అందరం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆయన వస్తే దానివల్ల జాబ్స్ వస్తాయి, అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఆయన అంతకుముందు 14 సంవత్సరాలు చేశారు కదా, కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. దాన్ని మైనస్ని నెటివ్ కాకుండా బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకని అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఆయన వల్ల డెవలప్మెంట్ సాధ్యం అవుతుంది. హైదరాబాద్ కూడా ఆయన వల్ల డెవలప్ అయింది. మనకి క్యాపిటల్ లేదు, ఆయన వస్తే క్యాపిటల్ని మనకి పెట్టి అభివృద్ధి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే రేపు ఆయన ప్రమాణ స్వీకారం, అసలు దాని గురించి ప్రమాణ స్వీకారం రేపే. రేపు అవును. సో రికార్డు స్థాయిలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన. అవును. గతంలో ఎవరికి కూడా ఈ రికార్డు లేదు ఆంధ్రప్రదేశ్లో. అవును. ఈయన ఎక్కువ 4వసారి. ఎలా చూస్తారు దాన్ని? ఎలా చూస్తారంటే ప్రజలు బాగా వేశారు కాబట్టి ఓటింగ్. ఆయన ఏమి చెప్తాడు, ఏ పథకాలు చేయిస్తాడా, అసలు అది కరెక్ట్గా ఉంటాయా, అసలు ఎవరిని మినిస్టర్స్ చేస్తాడని ప్రజలందరూ ఎదురు చూస్తారు. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా, మీరే చెప్పారు. ఎవరెవరి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఒక అంచనా మనలో? మనకి నెల్లూరు నారాయణ గారికి వస్తాయండి డెఫినెట్గా ఒకటను. వసంత ప్రసాద్ గారికి ఏమైనా ఇస్తారు లేకపోతే మైలవరం వసంత ప్రసాద్ గారికి. తర్వాత వచ్చేసి రాయలసీమలో వచ్చేసి మళ్ళీ అక్కడ ఐడియా లేదు ఎమ్మెల్యేస్ మనకి. ఇటువైపు మట్టికి ఎర్రనాయుడు సార్, అచ్చెన్నాయుడు గారు. గుంటూరు జిల్లా ఆయన అబ్బాయి లోకేష్ గారికి, నాదెళ్ల మనోజ్ గారికి కూడా ఇచ్చే అవకాశం. నాదెళ్ల భాస్కరరావు కొడుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ నుంచి ముగ్గురు రావచ్చు అండి. పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ ఏమి కోరుకోవట్లేదు. నేను అదే వెంటనే నాకు చెప్తున్నా కాదు, అదే పవన్ కళ్యాణ్కి ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తారు. ఇచ్చినా ఆయన ఏంటంటే ఆయన అంటే ఎక్స్పెక్ట్ ప్రకారం ఏమనుకుంటున్నాం, తర్వాత ఎలా జరిగిద్దో మనకు తెలియదులే. కానీ జనం ప్రకారం బట్టి ఆయన సీఎంగా ఏమి డిప్యూటీ సీఎం కానీ ఏది ఆశించట్లేదు. మరి ఇస్తే తీసుకుంటాడో, మరి ప్రజల ఒపీనియన్ బట్టి ఏం చేస్తాడో తెలియదు. మీరు చెప్పింది కరెక్టే. ఏది ఇవ్వచ్చు అనుకుంటున్నారు ఒక అంచనా? అదే డిప్యూటీ సీఎం కానీ ఏదో ఇవ్వచ్చు అనుకుంటున్నాం, లేకపోతే మంచి హై కేటగిరీ హోమ్ మినిస్టర్ అటువంటి ఇస్తాము. అయినా రిసీవ్ చేసుకుంటారో లేదో మట్టికి మనం చెప్పలేము. ఒకసారి మన జిల్లా గురించి మాట్లాడుతున్నాం. మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో. నేను గుంటూరు జిల్లాలో సార్. గుంటూరు. అసలు మీ గుంటూరే మాట్లాడదాం. గుంటూరులో చాలా స్వీప్ ఈసారి. అవునండి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కూడా గెలిచారు. సో ఎవరికి వచ్చే అవకాశం ఉంది? లోకేష్ గారిని పక్కన పెడదాం. తాడికొండ నుంచి వచ్చండి. తాడికొండ తర్వాత వచ్చేసి శ్రావణ్ గారు సుచరిత మీద గెలిచింది. అదను వినుకొండ వినుకొండ ఫస్ట్ నుంచి వైసీపీ గెలిచింది అనుకుంటున్నారు. కానీ ప్రజలు వినుకొండకి తీర్పిచ్చారు కాబట్టి ఆయనకి ఆయన ఆంజనేయులు గారు ఆయనకి ఇవ్వచ్చని మేము అనుకుంటున్నాం సార్. గురజాల సార్. సో మొత్తం మీద ఎలా ఉండొచ్చు? సో ఫైనల్ గా రేపు ప్రమాణ స్వీకారం కానీ మొత్తం ఎలా ఉండొచ్చు రేపు ప్రమాణ స్వీకారం? బాగా ఉంటుందండి. బాగా అంటే నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు కదా, పిఎం గారు. తర్వాత ప్రజల ఆదరణ బాగా ఉంటుందని అనుకుంటున్నాం. రానున్న రోజుల్లో పరిపాలన ఏ విధంగా ఉండొచ్చు అంటే ఏ విధంగా ఉంటుందంటే ఆయన చేసిన ప్రకారం అండి. లాస్ట్ ప్రభుత్వం ఎలా చేసింది, ఈ ప్రభుత్వం ఎలా చేసినా ప్రజలు చూస్తారు సార్. బాగానే ఉంటుంది అనుకుంటున్నామండి మేము. అంటే నేను ఆయన ఇబ్బంది కాదు, మామూలుగా అది ఏంటంటే ప్రజలు ఎక్కువ మంది ఆయన ఓటు వేసి గెలిపించారు కాబట్టి ఆయన కూడా పరిపాలన అనేది బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. గతంలో చూసినట్లయితే అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకసారి ఈసారి ముఖ్యమంత్రిగా గెలిస్తేనే అసెంబ్లీకి వస్తా అన్నారు. సో అన్నట్టుగానే చేశారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన లేడు. ఇది వాస్తవం. ఎవరినైనా అడిగిన చెప్తారు. అది అంటే దాన్ని ఎలా అనుకుంటున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు? దాన్ని అంటే ఆయన మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆయన అన్న మాట నిలబెట్టుకున్నాడు. మరి ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందంటే ఒక అంచనా ఈ వరకు? పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇష్టమే బెటర్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్ చేసి ఆగారు కదా, ఆయనకి హోమ్ మినిస్టర్ ఇస్తేనే బెటర్. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో అయినా ముఖ్యమంత్రి అనే ఇతను ఆపట్లేదుగా. అందరిని కొట్టారు, తిట్టారు. కులం లేదు, మతం లేదు, అందరిని కొట్టారు, చంపారు, ఇళ్ళకి బార్సలు చేశారు. ఉపయోగం ఏంది? ఏమైపోయారు? అవునా కదా?
అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పారు, మామూలుగా మిగతా వాళ్ళకి ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది? అది ఐడియా. ఏ జిల్లా అన్న మీరు? గుంటూరు జిల్లా. మీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1-2 పేర్లు సీనియర్ మనోహర్ గారికి. నాదెండ్ల మనోహర్, జనసేనలో ఎంత మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కాకుండా? మనోహర్ గారికి వచ్చింది, శ్రీనివాసరావు గారికి వచ్చింది. ఏ శ్రీనివాసరావు? తాడేపల్లిగూడెం. బొల్లిశెట్టి శ్రీనివాసరావు. ఆయన పేరు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు. 3-4 వరకు పోవచ్చు. మీ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నుంచి ఎవరయ్యే అవకాశం ఉంటుంది అంటారు? దులిపల్లి నరేంద్ర. కొన్నూరు. ఓకే. తర్వాత దులిపల్లి నరేంద్ర గారే ఎక్కువ. అవును, ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తమే బెటర్. ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు, డైరీని ఇబ్బంది పెట్టారు, చాలా చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు పాపం. మాకైతే మిల్క్ కూడా వచ్చాయి కదా ఒక్కోసారి, మధ్యాహ్నం వచ్చినాయి. అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ అన్న తర్వాత అందరిని ఇబ్బంది పెట్టకూడదు, అందరినీ ఇదో చేసుకోవాలి. కానీ అందరిని ఇబ్బంది పెట్టారు. ఎవరిని ఇబ్బంది పెట్టలా అంటే కొంతమంది నాకు చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా తీసుకోరు మంత్రి పదం అంటున్నారు. తీసుకోరు. ఆయనకి వాస్తవంగా ఏంటంటే సినిమాలు ఉన్నాయి కదా, వాటికి ఇబ్బంది పడతాం. మళ్ళీ అది ఇది ఏమన్నా ఇప్పుడు బై మిస్టేక్ ఏదైనా జరిగితే ఏమంటారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమాలు తీసుకుంటున్నాడు, ఇక్కడ పట్టించుకోవట్లేదు అంటారు. దానివల్ల మంత్రి పదవి అయితే బాగుంటుంది అనుకో. హోమ్ మినిస్టర్ మరి మొత్తం మీద ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? ఇంతవరకు రాక్షస రాజ్యం చూసాం, రామరాజ్యం చూస్తాం. మరి ప్రమాణ స్వీకారం పూర్తిగా ఎలా జరగబోతుంది? బాగా జరిగిద్ది. జనం ఆయన 2 లక్షలు అనుకుంటున్నారు, 2 లక్షలు మించి వస్తారు. 4వ ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ముఖ్యమంత్రిగా ఎవరు లేదు ఆంధ్రప్రదేశ్. ఆయన ఇప్పుడు CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ప్రస్తుతానికి ఇండియా టుడేలో కూడా జాతీయ స్థాయిలో ఆయన బాగా పేరు పొందాడు. ఇంకా అంటే ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందంటే అంచనా? మంత్రి పదవులు అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి కదా. ఇక్కడ పెమసానికి వస్తుంది, ఇక్కడ గుంటూరు. అది సెంట్రల్ అన్న, స్టేట్ లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో నేను చెప్పేది. ఇంకా ఫిక్స్ అవ్వలేదు అంటారా? లేదు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మంత్రిమండలి ప్రకటించుకుంటారు. మీరు చెప్పేది సెంట్రల్లో పెమసానికి ఇచ్చింది, గుంటూరుకి ఇచ్చింది అది వేరు, రామ్మోహన్ నాయుడుకి ఇచ్చింది అది ఎంపీది అది వేరు. లోకల్ మన స్టేట్లో ఐడియా ఎమ్మెల్యేల పరంగానా? ఈయన సత్య గారు, సజ్జల ఎమ్మెల్యే శ్రీకాకుళం అనుకుంటా. శ్రీకాకుళం జిల్లా ఐడియా లేదండి. ఎక్కడ మీరు ప్రాపర్ అసలు? నేను కాళహస్తి మామూలు. శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరెవరు సీనియర్లు, ఎవరెవరు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది మీరు భావిస్తున్నారు? మా జిల్లా తిరుపతిలో బీజేపీ ఆయన పోటీ చేశాడు, ఆయనకే ఇస్తారు. ఆయన ఓడిపోయాడు అక్కడ, ఆయనకే ఇస్తారు. తిరుపతి గెలిచారు కదా? తిరుపతి ఎమ్మెల్యే గెలిచారు. ఎంపీ కాదు, ఎమ్మెల్యేల వరకే. ఎమ్మెల్యే జనసేన గెలిచింది. అవును, ఎమ్మెల్యేలు ఎవరెవరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది? అదే అతను వస్తుంది, తిరుపతిలో అతను వస్తుంది. మరి చిత్తూరులో వచ్చి మనకు చంద్రబాబు కాబట్టి చెప్పలేము. ఆయన పక్కన పెట్టి స్టేట్ వైడ్ గా ఒకళ్ళిద్దరు పేర్లు మీకు తెలిసిన సీనియర్లు వీళ్ళు అయ్యే అవకాశం ఉంది అంటే మంత్రులుగా అంటే నారాయణ మంత్రి, నెల్లూరు. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అవకాశం ఉంటుందా అంటే ఏమైనా మంత్రి పదవి ఏమైనా ఇచ్చే అవకాశం? అతనికి డిప్యూటీ సీఎం అని ప్రకటించారు కదా, ఆల్రెడీ టాక్స్ వచ్చేసాయి. ఇంకా మంత్రి పదవి ఏముంది? ఓకే, అంటే జనసేన నుంచి పవన్ గారికి కాకుండా ఇంకెవరికైనా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందా అంటే? ఇంకొకరికి ఐడియా లేదు. సరే, ఎలా ఉండొచ్చు అన్న రానున్న రోజుల్లో? మోస్ట్లీ క్యాపిటల్ పెట్టారు కాబట్టి బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది ఖచ్చితంగా. అభివృద్ధి జరిగితే ఇంకా ఆటోమేటిక్గా నీకు ఇన్కమ్ పెరుగుతుంది. అంటే మనం గతంలో చూసినట్లయితే అసెంబ్లీలో మాట్లాడుతూ బాబు గారు ఈసారి నేను గెలిస్తేనే ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తా అన్నారు. అన్నట్టుగానే జరిగింది. ఆయనకి ముందే తెలుసు, ఆయనకి ఆ విజన్ ఉంది కాబట్టి ఆయన ఏమైనా చెప్తే జరిగిపోతుంది అనమాట. ఆ విజన్, ఆ మైండ్ ఉంది ఆయనకి. కాబట్టి మనం ఆయన మీద నమ్మకం పెట్టుకుని అభివృద్ధి సాధ్యంగా జరుగుతుంది.